ఫిబ్రవరి 13 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 13 గురువారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం. కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 7 గంటల 44 నిమిషాల వరకు ఉంది. మఘానక్షత్రం రాత్రి 8 గంటల 49 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 35 నిమిషాల వరకు ఉంది. మరలా తెల్లవారితే శుక్రవారం అనగా 5 గంటల 22 నిమిషాలకు ప్రారంభమై శుక్రవారం ఉదయం 7 గంటల 4 నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది. ఇక్కడ అమృత గడియలు సాయంత్రం 6 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 59 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 20 నిమిషాల నుంచి 11 గంటల 6 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 57 నిమిషాలకు. ఇక ఈనాటి గ్రహచారం చూస్తే మరి చంద్రుడు ఆయన సింహంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, రవి బుధ శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్రులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నాడు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహారాలని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ ఒక చిన్న సలహా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది కొంచెం బ్రేక్ ఈవెన్ టైం లాంటిది. సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్త పడితే వాటిని దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక దీర్ఘకాలికమైన సమస్యలు కానీ దీర్ఘకాలికమైన వ్యవహారాలు కానీ త్వరగా పూర్తి చేసుకోవడానికి ఇప్పుడు కృషి చేస్తే చాలా బాగుంటుంది. రవి బుధ శని ముగ్గురు లాభంలో ఉన్నారు, ద్వితీయంలో గురువు యోగిస్తున్నాడు. ఇట్లాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా బాగా ఉపయుక్తమైనటువంటి సూచనగా భావిస్తారని చెప్పి ఆశిస్తూ వృషభ రాశి. కార్యక్రమాలని సమయపాలనతో పూర్తవుతాయి. ఏదో తెలియని భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి, షేర్ వ్యాపారులకు షేర్ వ్యాపారం బాగుంటుంది, విద్యార్థులకు రైతులకు కూడా అనుకూలమైన ఫలితాలు నడుస్తాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రోజున మిథున రాశి వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభకార్య నిర్వహణ, శుభకార్యాల్లో పాల్గొనడం, పెద్దల్ని, గురువుల్ని, పూజ్యుల్ని కలవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అన్ని విధాల మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఈ రుణ సమస్యల్లో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకులతో నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని సమస్య వెంటాడుతూ ఉంటుంది. కొంచెం భయము ఆందోళన కూడా వెంబడిస్తూ ఉంటాయి. కానీ మొత్తం మీద తెలివిగా ఓర్పుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల మూలంగా ఆగుతాయి అనుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే వాటిని తొందరగా పూర్తి చేసుకుంటారు. సమస్యల పరిష్కారానికి బాగా కృషి చేస్తారు. విషయాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి అందులో పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడంలో టెన్షన్ పడవద్దు. మీరు కనుక ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. చాలా తెలివిగా ఓర్పుగా బయటపడగలుగుతారు అని చెప్పేసి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా
కొంచెం ఆటంకాలు వస్తూ వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తెలివిగా, ఓర్పుగా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు చాలా చక్కగా చాకచక్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మఘ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఉబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా సాగడానికి వాళ్ళ కాలం అనుకూలంగా ఉంది. కన్యారాశి. ఈ రోజున కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు విరమించమని, అలాగే అనవసరమైన వాగ్దానాలు చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీరు సమయపాలన చేయలేక చాలా పనులు వాయిదా వేసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కోర్టు విషయాలు లాభదాయకంగా ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఏ పని కూడా సవ్యంగా సాగదు. అందువల్ల కొంచెం చికాకు పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత తులారాశి. ఈరోజు తులారాశి వాళ్ళు చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా విచిత్రంగా ఇవాళ సమస్యాత్మకమైన పనుల్లో కూడా మీరు విజయాలు సాధించే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత బాగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమే. అయినప్పటికీ కూడా వాటితో పట్టింపు లేకుండా వ్యవహారాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీరు ఎంతవరకు వ్యవస్థని సానుకూలం చేసుకోవాలనుకుంటారో అంతవరకు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నో మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి. ఇవాళ ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని ఆటంకాలు వెంబడించే అవకాశం ఉంది. ఏ పని చేస్తే ఏమవుతుందో, చేద్దామా వద్దా అనేటువంటి భయం కూడా ఉంటుంది. భక్తి కార్యక్రమాలు బాగా నడుస్తాయి. పుణ్య కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఇవాళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు ఇవ్వడంలో కొంచెం తక్కువగా దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తోటివారు కానీ, మీ కింద పనివారు కానీ మీకు సహాయ సహకారాలు సరిగ్గా అందించరని చెప్పాలి. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లాంటి విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇవాళ ప్రాకృత ధర్మంతో కూడుకున్న పనులు మీరు ఏవైతే చేయాలో అవి చేయకుండా అనవసరమైన వ్యాజ్యాలు, అనవసరమైన వ్యవహారాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళి కొన్ని పనులు పాడు చేసుకునే అవకాశం కూడా వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తతో ముందుకు వెళ్తారు. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక బాగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తారు. తద్వారా కార్య విజయాన్ని పొందే అవకాశం వస్తుంది. చాలా కాలం తర్వాత కొంచెం వ్యవహార ప్రతిబంధకాలు తొలగి మీరు చాలా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఇక్కడ దైనందిన కార్యక్రమాలని, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలను చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా బాగా నడుపుకుంటారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఏ పని ముఖ్యంగా చేయాలో ఆ పని చేయకుండా అనవసరమైన పనులు చేసుకుని తద్వారా చికాకులు పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. వాయిదాలు వేయడం మూలంగా కొన్ని పనులు భ్రష్టు పట్టే అవకాశం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీ పనులన్నీ కూడా ప్రశాంత చిత్తంతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం జాగ్రత్తగా నడుపుకోవాలి. అలాగే ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే పూర్వభద్ర 1, 2, 3, 4 పదాలు, పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.